అణగారిన వర్గాలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్న కాలంలో వెనుకబడిన కులాల తరపున పోరాడి వారి ఆత్మ గౌరవాన్ని నలుదిక్కులా చాటిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలకు తన మాటలతో ఆత్మస్థైర్యం కల్పించిన మహాత్ముడు. దళితుల హక్కుల కోసం పోరాడి వారి స్వయం సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. పూలే మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖానవాలిలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు పూల వ్యాపారం చేయడం వల్ల ఇంటి పేరు పూలేగా మారింది. జ్యోతిరావు పూలేకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పూణేలోని స్కూల్లో చదివారు. చిన్నప్పుడే మానవ హక్కుల జ్ఞానాన్ని సంపాదించారు. థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం పూలే జీవితాన్ని బాగా ప్రభావితం చేసి ఆయనను సామాజిక సేవల వైపు మళ్లించింది. పదమూడేళ్ల ప్రాయంలోనే పూలేకు సావిత్రితో వివాహం జరిగింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. 1948లో తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే కుల వివక్షకు గురయ్యారు. ఆ క్షణం నుంచి కుల వివక్షపై పోరాటం ప్రారంభించారు. సమాజంలో అగ్రవర్ణాల ఆధిపత్యంపై అలుపెరగని పోరాటం చేశారు. పూలే సామాజిక సేవలోనే కాదు, మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. స్త్రీలు కూడా విద్యావంతులు కావాలని పూలే గట్టిగా నమ్మారు. పెళ్లైన తర్వాత కూడా తన భార్య సావిత్రిని స్కూల్ కు పంపారు. 1948 ఆగస్టులో బాలికల కోసమే ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపించడమే కాదు, అందులో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. అయితే బోధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో భార్యాభర్తలిద్దరే పిల్లలకు పాఠాలు బోధించారు. అలనాటి మూఢనమ్మకాలను పారద్రోలి వితంతు వివాహాలపై జనంలో చైతన్యం తీసుకొచ్చారు. అంతేకాదు, ఒక బ్రాహ్మణ వితంతు కుమారుణ్ణి దత్తత కూడా తీసుకున్నారు. ఇక 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణ ఉద్యమం. దళితుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నో పుస్తకాలు రచించారు పూలే. గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ బోన్స్లే యాంచా, విద్యా కథాతిల్, బ్రాహ్మణ్ పంతోజీ లాంటి రచనలు అప్పటి సామాజిక ఉద్యమాలకు ఊతంగా నిలిచాయి. వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలేకు మహాత్మా అనే బిరుదుతో సత్కరించింది భారత ప్రభుత్వం. పేదల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేసిన పూలే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడి 1890 నవంబర్ 28న కన్నుమూశారు. కుల వివక్షను ఎదిరించి బడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహనీయునిగా పేరు తెచ్చుకున్న పూలే భారత చరిత్రలో చిరస్మరణీయుడు.